ఐపీఎల్ ఊపందుకుంది. లీగ్ దశలో సగం మ్యాచ్లు ముగిసిపోయాయి. ఇప్పటికే అన్ని జట్లు కనీసంగా 7 మ్యాచ్లు ఆడేశాయి. అభిమానులకు కావలసినంత కిక్కిస్తున్నాయి. రన్ రేసులో కొందరు, వికెట్ల వేటలో మరికొందరు దుమ్ము రేపుతున్నారు. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ కోసం హోరాహోరీగా పోటీ పడుతున్నారు. ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లీ ఎక్కడా తగ్గడం లేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫలితాలతో సంబంధం లేకుండా దుమ్ము రేపుతున్నాడు. పరుగులు పోటెత్తిస్తున్నాడు. నిలకడగా రాణిస్తున్నాడు. అభిమానుల అంచనాలకు తగినట్టే ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. కేకేఆర్తో మ్యాచ్లో కొద్దిసేపే క్రీజ్లో ఉన్నాడు. అయినా ఉన్నంతసేపు అభిమానులను అలరించాడు. పవర్ ప్లేలో పవర్ చూపించేందుకు ప్రయత్నించాడు. సీజన్లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 8 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 379 పరుగులు సాధించాడు. టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ సీజన్లో ట్రావిస్ హెడ్ కూడా సత్తా చాటుతున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ కు శుభారంభాలు దక్కడంలో కీలకమవుతున్నాడు. ఆట తీరుతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. ఇప్పటి వరకు ట్రావిస్ హెడ్ 6 ఇన్నింగ్స్ల్లో బరిలో దిగాడు. 324 పరుగులు సొంతం చేసుకున్నాడు. మూడో స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ ఉన్నాడు. పరాగ్ ఇప్పటి వరకు నిలకడగా రాణించాడు. 7 మ్యాచ్ల్లో 318 పరుగులు చేశాడు. ఈ రేస్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ 4వ స్థానంలో నిలిచాడు. గిల్ 8 మ్యాచ్ల్లో 298 పరుగులు సాధించాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ 5వ స్థానంలో నిలిచాడు. ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ 7 మ్యాచ్ల్లో 297 పరుగులు కొట్టాడు. కేకేఆర్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ కూడా తగ్గడం లేదు. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో 6వ స్థానం దక్కించుకున్నాడు. సునీల్ నరైన్ 7 మ్యాచ్ల్లో 286 పరుగులు సాధించాడు. లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా 7 మ్యాచ్ల్లోనే 286 పరుగులు చేశాడు. అత్యధిక పరుగుల లిస్టులో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ 8వ స్థానంలో నిలిచాడు. సంజు శాంసన్ 7 మ్యాచ్ల్లో 276 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి సుదర్శన్ 9వ స్థానం అందుకున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 269 పరుగులు చేశాడు. టాప్ 10లో సన్ రైజర్స్ హైదరాబాద్ డేంజర్ ప్లేయర్ క్లాసన్ కూడా ఉన్నాడు. క్లాసన్ 7 మ్యాచ్ల్లో 268 పరుగులు చేశాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ముంబై ఇండియన్స్ పేసర్ బుమ్రా స్పీడ్ మీదున్నాడు. ఇప్పటి వరకు 13 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్షల్ పటేల్ కూడా సరిగ్గా 13 వికెట్లే దక్కించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ చాహల్, ముంబై ఇండియన్స్ బౌలర్ కొయిట్జీ 12 వికెట్ల చొప్పున సాధించారు. పంజాబ్ కింగ్స్ బౌలర్ శామ్ కరణ్, చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ చెరో 11 వికెట్లు అందుకున్నారు. కుల్దీప్ యాదవ్, నటరాజన్, మోహిత్ శర్మ, హర్షదీప్ సింగ్, రబాడా, ఖలీల్ అహ్మద్ 10 వికెట్ల చొప్పున సాధించారు.